పీసీఆర్ డిస్ప్లే చేయండి. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ 3 మంత్రులు ఉన్నారు. ఆ రిజల్ట్ కనబడుతోంది. ఖమ్మం చాలా క్లియర్ గా కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేయబోతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఖమ్మం జిల్లాకు సంబంధించి కొత్తగూడెం కార్పొరేషన్ కాంగ్రెస్ వర్సెస్ సిపిఐ ప్రధాన పోటీ. బీఆర్ఎస్ ఎక్కడా లేదు. ఎదలాపురం కాంగ్రెస్, మధిర కాంగ్రెస్, సత్తుపల్లి కాంగ్రెస్ కు కొంత అడ్వాంటేజ్ ఉంది. బీఆర్ఎస్ కొంత ఫైట్ ఇస్తుంది. వైరా కాంగ్రెస్, అషరావుపేట కాంగ్రెస్, ఇల్లందు కాంగ్రెస్. కల్లూరులో మాత్రం బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్న విధంగా పరిస్థితి కనిపిస్తుంది. ముందుగా ఖమ్మం కార్పొరేషన్ లో అయితే ఇప్పుడు ఎలక్షన్ లేదు. ఒకసారి మనం మాట్లాడదాం. ఖమ్మం ప్రతినిధి యాకేష్ ఉన్నారా? రెడీ సార్. యాకేష్ ఉన్నారా? తిరుపతిరావు ఉన్నారా? యాకేష్ రెడీ సార్. యాకేష్ రెడీ సార్. యాకేష్ ఉన్నారా? యాకేష్ రెడీ ఉన్నారు సార్. యాకేష్ ప్లీజ్ కంటిన్యూ. సార్ ఉన్నారు, సార్తో మాట్లాడండి. ఖమ్మం జిల్లా మున్సిపాలిటీ ఎన్నికలు చాలా ప్రశాంతంగా కొనసాగినాయి సార్. మొత్తం సత్తుపల్లి, కల్లూరు, వైరా, మధిర, ఎదులాపురం 5 మున్సిపాలిటీలో కూడా దాదాపు 83% మేర పోలింగ్ కొనసాగింది. ఉదయం నుంచి కూడా భారీగా కూడా ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు క్యూ కట్టారు. 2 గంటల ప్రభుత్వం ఆ లెక్కల ప్రకారం భారీగా కూడా పోలింగ్ పెరిగింది. 5 గంటల లోపు కూడా భారీగానైతే పోలింగ్ నమోదైనటువంటి పరిస్థితి కనిపించింది. గతంలో ఎన్నడూ లేని రీతిలో కూడా ఖమ్మం జిల్లాలో మున్సిపల్ ఎన్నికల్లో కూడా పోలింగ్ జరిగిందని చెప్పుకోవచ్చు. మొన్న జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం చూసుకుంటే 92 మేర పోలింగ్ జరిగినటువంటి క్రమంలో ఈసారి మున్సిపాలిటీ ఎన్నికల్లో ఈ పోలింగ్ 83% అనేది భారీగా అని చెప్పుకోవచ్చు. అయితే పెద్ద ఎత్తున ఓటర్లు వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఓటర్ల అంతా కూడా పోలింగ్ కేంద్రాలకు తరలించడంలో అటు పార్టీల అభ్యర్థులు, స్థానికంగా ఉన్నటువంటి నేతలంతా కూడా ఆ ప్రయత్నాలు సక్సెస్ అయినాయని చెప్పుకోవచ్చు. అయితే మనం మున్సిపాలిటీల పరంగా చూసుకుంటే సత్తుపల్లిలో మొత్తం 23 వార్డుల్లో ఉండగా ఇక్కడ పోటీ 1 సైడ్ గానే కొనసాగినట్లు అర్థమవుతుంది. మనం మొదటి నుంచి కూడా చెప్పుకుంటున్నాము. ఇవాళ ఓటర్ నాడి పట్టుకునే ప్రయత్నం కూడా చేసుకున్నాం. యాకేష్, ఖమ్మం పరిధిలో మధిర క్లియర్ గా కాంగ్రెస్ ఏనా? బట్టి విక్రమార్క పరిధిలో క్లియర్ కట్ గా కాంగ్రెస్ 2/3 మెజార్టీ కూడా వస్తుందా? ఎస్ సార్, మధిర మున్సిపాలిటీలో 1 సైడ్ కాంగ్రెస్ వైపే ఉన్నది. పూర్తిగా ఇక్కడ కాంగ్రెస్ గెలిచే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. మధిరలో 22 వార్డులు ఉంటే 20 వార్డుల్లో కూడా కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంది. మొన్న మనం కొంత 18-20 మధ్యలో అనుకున్నాం కానీ ఇప్పుడు ఉన్నటువంటి సమాచారం మేరకు 20 వార్డుల్లో కూడా కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంటుంది. పూర్తిగా ఇక్కడ ఆధిపత్యం కాంగ్రెస్ ఉన్నదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి బట్టి విక్రమార్క అసలు మున్సిపల్ ఎన్నికల ప్రచారం మొత్తం ఇదే మున్సిపాలిటీలో చేశారు. ప్రతిరోజు కూడా అభ్యర్థుల ఎంపిక కానుంచి ప్రచార సరళి నుంచి కూడా మొత్తం దగ్గరుండి చూసుకున్నటువంటి నేపథ్యంలో 22 వార్డుల్లో 20 వార్డులు కూడా కాంగ్రెస్ కైవసం చేసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. 2 వార్డుల్లో మాత్రం బీఆర్ఎస్ గెలవడానికి అవకాశం ఉన్నది. అంటే ఇక్కడ కూడా టఫ్ ఫైట్ ఉన్నది అటు కాంగ్రెస్ బీఆర్ఎస్ కాకుండా ఒక 2 స్థానాల్లో మాత్రం బీఆర్ఎస్ ముందంజలో ఉంది. 20 స్థానాల్లో మాత్రం మధిర గెలవడానికి ఆస్కారం ఉంది. చైర్మన్ పీఠాన్ని మధిర పార్టీ కాంగ్రెస్ కైవసం చేసుకునే అవకాశం ఉంది సార్. నెక్స్ట్ ఎదులాపురం ఏ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది? ఎదులాపురంలో కూడా మొదటి నుంచి కాంగ్రెస్ హవానే కొనసాగుతుంది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏకైక మున్సిపాలిటీ ఇది. కొత్తగా ఏర్పడినటువంటి మున్సిపాలిటీ మొత్తం 12 గ్రామ పంచాయతీలను కలుపుతూ ఈ ఎదులాపురం మున్సిపాలిటీని ఏర్పాటు చేశారు. దాదాపు ఈ మున్సిపాలిటీ పరిధిలో 12 గ్రామాలు ఉండగా ఈ 12 గ్రామాలకు దాదాపు 8 సంవత్సరాల నుంచి కూడా గ్రామ పంచాయతీ ఎన్నికలు లేవు. అనేక సమస్యలు కూడా ఈ ప్రాంతంలో తిష్ట వేసినటువంటి సమయంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మంత్రి అయిన తర్వాతకి ఈ విలీన పంచాయతీల మీద ప్రత్యేకమైన దృష్టి సారించారు. ఈ 2 సంవత్సరాల కాలంలో ఎక్కువ కూడా నిధులు కేటాయించి మొత్తం కూడా ఆ ప్రాంతాల అభివృద్ధికి ఆయన శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలోనే 33 వార్డులు ఉండగా ఈ ఎదులాపురంలో దాదాపు ఒక వార్డు
ఒక వార్డు కాంగ్రెస్ కు ఏకగ్రీవం అయిపోయింది 10వ వార్డు. మిగతా 32 వార్డుల్లో కూడా కాంగ్రెస్ సత్తా చాటుతుందని చెప్పుకోవచ్చు. దాదాపు 17 నుంచి 20 స్థానాల్లో కూడా కాంగ్రెస్ ఇక్కడ గెలిచే అవకాశం కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇంకా ఎక్కువ స్థానాలు గెలవడానికి ఆస్కారం ఉండే, కాకుంటే కాంగ్రెస్ పార్టీ తోటి సిపిఐ పొత్తు మొదటి నుంచి ఉన్నది. ఇప్పుడు ఈ ఎన్నికల్లో కొంత వాళ్ళు అడిగినన్ని సీట్లు, అక్కడ సిపిఐ అడిగినన్ని సీట్లు కాంగ్రెస్ ఇవ్వలేకపోయింది. ప్రధానంగా పొంగులేటి స్థానాన్ని ఒప్పుకోకపోవడం సిపిఐ నేరుగా బరిలోకి దిగింది. అందుకనే కొంత కాంగ్రెస్ కి కొత్త మెజార్టీ కనిపిస్తుంది, గెలిచే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఇక బీఆర్ఎస్ సిపిఎం కలిసి పోటీ చేసినటువంటి క్రమంలో కొంత వీళ్ళు గెలవడానికి 8 నుంచి 9 గెలిచే అవకాశం బీఆర్ఎస్ సిపిఎం కూటమికి అయితే కనిపిస్తా ఉంది. ఓటు బ్యాంకు చీలిపోయింది కూడా ఇక్కడ కొంత కాంగ్రెస్ కు స్థానాలు తగ్గడానికి అవకాశం ఉంది. ఏదేమైనా ఇక్కడ చైర్మన్ పీఠాన్ని ఎదులాపురంలో కాంగ్రెస్ కైవసం చేసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. సేమ్ పొంగులేటి ఒక్క నిమిషం సార్ క్వశ్చన్ అడుగుతున్నా, ఒక్కసారి వినండి. కల్లూరు ఓకే క్లియర్ గా ఉంది, క్లియర్ గా ఎదిలాపురం ఉంది, మధిర ఉంది. బట్టి విక్రమార్క గెలుచుకుంటారు మధిరను, ఎదిలాపురం పొంగులేటి గెలుచుకుంటారు. కల్లూరు మున్సిపాలిటీలో టఫ్ ఫైట్ అంటున్నారు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్. కల్లూరు ఏ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది అది? సార్ క్వశ్చన్ రిపీట్, అర్థం కావట్లేదు. కల్లూరు ఏ నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది అంటున్నారు? కల్లూరు మున్సిపాలిటీ సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది. మొత్తం ఈ కల్లూరులో 20 వార్డులు ఉండగా కాంగ్రెస్ మొత్తం 11 వార్డుల్లో గెలిచే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. మిగతా స్థానాల్లో 6 నుంచి 9 స్థానాల్లో బీఆర్ఎస్ కొంత టఫ్ ఫైట్ ఇచ్చే పరిస్థితి ఇక్కడ ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొన్న జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ కొంత ఈ ప్రాంతంలో బలాన్ని చాలా టఫ్ ఫైట్ ఇస్తున్నారు. 2 చోట్ల కూడా చాలా టఫ్ ఫైట్ ఉందని చెప్పారు. సత్తుపల్లి గాని తర్వాత కల్లూరు గాని. తుమ్మల నాగేశ్వరరావు కూడా లాస్ట్ లో రంగంలో దిగారు. ఎందుకంటే తుమ్మల నాగేశ్వరరావు సత్తుపల్లి ఎమ్మెల్యేగా చాలా రోజులు ఉండే. సో సత్తుపల్లి మున్సిపాలిటీలో కాంగ్రెస్ ఉందా? కాంగ్రెస్ క్లియర్ గా ఉందా లేదా అక్కడ కూడా టఫ్ ఫైట్ ఉందా? సత్తుపల్లిలో సిచ్యువేషన్ ఏ రకంగా ఉంది? అక్కడ కూడా టఫ్ ఫైట్ ఉందా అని అడుగుతున్నారు సార్. సార్ అంటే మొదటి నుంచి సత్తుపల్లి టఫ్ ఫైట్ అని భావించుకున్నప్పటికీ కూడా ప్రస్తుతం ఇవాళ ఓటర్ల నాడి చూస్తే మాత్రం ఆ పరిస్థితి కనిపించలేదు. ఎందుకంటే ఇక్కడ టీడీపీ ఓటు బ్యాంక్ అనేది చాలా కీలకంగా ఉంటుంది. ఈ టీడీపీ ఓటర్లంతా కూడా కాంగ్రెస్ పార్టీ వెంట నడిచినటువంటి నేపథ్యంలో 23 వార్డులు సత్తుపల్లి మున్సిపాలిటీలో ఉండగా కాంగ్రెస్ 12 నుంచి 16 స్థానాలు గెలిచే అవకాశం కనిపిస్తా ఉంది. అటు మంత్రులుగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఇంతకు ముందు మీరు చెప్పినట్టు తుమ్మల నాగేశ్వరరావు ఒకే ఒక రోజు సత్తుపల్లిలో ఆయన ప్రచారం చేశారు. అది చివరి రోజు చేసినటువంటి నేపథ్యంలో కొంత కాంగ్రెస్ కు టఫ్, బీఆర్ఎస్ కు కాంగ్రెస్ మధ్యన టఫ్ ఉంటుందని భావించినప్పటికీ తుమ్మల చివరి క్షణంలో వచ్చి ప్రచారం చేయడం కొంత కాంగ్రెస్ వైపు గాలి మళ్ళినట్టు తెలుస్తా ఉంది. అక్కడ కొంత ఇబ్బందికరమైన పరిస్థితి కాంగ్రెస్ కి అయితే ఏం లేదు. 12 నుంచి 16 వార్డులు గెలిచి అక్కడ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకునే అవకాశం అయితే కాంగ్రెస్ కనిపిస్తాను సార్. ఓకే, నెక్స్ట్ వైరా క్లియర్ గా కాంగ్రెస్ ఉందా? అక్కడ కూడా బట్టి పొంగులేటి వర్గాల మధ్య కొంత పోరు నడిచింది. కాంగ్రెస్ పార్టీలోనే ఇంటర్నల్ పోరు అని చెప్పారు. సో అక్కడ వైరా క్లియర్ గా కాంగ్రెస్ పార్టీకి ఉందా? ఇప్పుడు ఈ వైరాకు సంబంధించి మొదటి నుంచి కొంత ఇది టఫ్ ఫైట్ గానే కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యన కొనసాగింది. అయితే చాలా డబ్బులు మాత్రం వరద ప్రవాహంలో ఈ వైరా మున్సిపాలిటీలో పారాయని చెప్పుకోవచ్చు. జనరల్ స్థానం ఇక్కడ చైర్మన్ గా మహిళకు వచ్చినటువంటి క్రమంలో పెద్ద ఎత్తున కూడా డబ్బులు పంపిణీ భారీగా జరిగింది. ఒక్కో ఓటుకు 7 నుంచి 9 వేల రూపాయలు కూడా అటు కాంగ్రెస్ బీఆర్ఎస్ అభ్యర్థులు ఇచ్చినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఈ వైరా మున్సిపాలిటీని కాంగ్రెస్ కైవసం చేసుకునే అవకాశం కనిపిస్తోంది. వైరాలో దాదాపుగా మొత్తం 20 వార్డులు ఉండగా కాంగ్రెస్ 12 స్థానాలు గెలిచే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. 8 స్థానాల్లో మాత్రం బీఆర్ఎస్ సిపిఐ కూటమి గెలిచే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అటు బట్టి విక్రమార్క కూడా దీన్ని కొంత ప్రెస్టేజ్ గా తీసుకున్నారు. అటు పొంగులేటి కూడా దీన్ని కొంత అదిగా ప్రతిష్టాత్మకంగా తీసుకొని వైరాలో తమ అనుచరులకు సంబంధించి గెలవడానికి ఆస్కారం ఉన్న వాళ్ళకు అయితే టికెట్లు ఇచ్చారు. అయితే
పొంగులేటి కొంత ఈ వైరా మున్సిపాలిటీ మీద కొంత గుర్రుగా ఉన్నారు. ఆయనకు సంబంధించినటువంటి ఒక నలుగురు అభ్యర్థులకు మాత్రమే టికెట్లు ఇప్పించుకోగలిగారు. ఆ నలుగురు గెలుపు కోసమే ఆయన ప్రయత్నం చేశారు. ఆర్థికంగా కూడా కొంత ఆయన తోడ్పాటు అందించినట్లు కొంత ప్రచారం జరిగింది. మిగతా వారి గెలుపు మీద పెద్దగా ఫోకస్ చేయలేదని కూడా సమాచారం ఉండే. అందుకనే వైరాలో కొంత టఫ్ ఫైట్ ఉన్నప్పటికీ కూడా ఆ వైరా మున్సిపాలిటీని కాంగ్రెస్ కైవసం చేసుకునే అవకాశం కనిపిస్తుంది. ఈ 5 మున్సిపాలిటీల్లో కూడా కాంగ్రెస్ జెండా ఎగరడం చాలా ఖాయంగా స్పష్టంగా కనిపిస్తుంది. రైట్. ఓవరాల్ గా చూసుకుంటే ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా సిచ్యువేషన్ ఏ రకంగా ఉంది యాకేష్? ఓవరాల్ గా చూస్తే మాత్రం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొంత ఇంతకు ముందు మనం చెప్పినట్టు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొత్తగూడెం కార్పొరేషన్ కు సంబంధించి అటు బీఆర్ఎస్ సిపిఐ మధ్యన కొంత హోరాహోరీ పోరు జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. ఇప్పుడు ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ప్రధానంగా 5 మున్సిపాలిటీలకు సంబంధించి 5 మున్సిపాలిటీలో కూడా కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయంగా కనిపిస్తా ఉంది. అటు ఇద్దరు మంత్రులు చాలా కీలకంగా బట్టి విక్రమార్క, పొంగులేటి ఆ ప్రచారం పెద్ద ఎత్తున చేసిన తుమ్మల నాగేశ్వరరావు చివరి నిమిషంలో ఆయన ప్రచారం చేసినట్టు కనుక ఖమ్మంలో ఉన్నటువంటి 5 మున్సిపాలిటీ కూడా కాంగ్రెస్ కైవసం చేసుకునే అవకాశం కనిపిస్తోంది. బట్ ఇక్కడ ఏమైతుందంటే బీఆర్ఎస్ కొంత తన పట్టు నిలుపుకునే ప్రయత్నం అయితే చేస్తా ఉంది. గెలవడానికి ఆస్కారం లేకున్నా కూడా కొంతమంది వార్డు సభ్యులు బీఆర్ఎస్ నుంచి గెలిచే అవకాశం అయితే ఈ కాంగ్రెస్ కు రెబల్స్ పెడతాయి. ఇంతకు ముందు మనం చెప్పినట్టు వైరాలో కూడా కొత్త రెబల్స్ బెడద తోటి సీట్లు తగ్గే అవకాశం ఉంది. అటు కల్లూరులో కూడా అదే పరిస్థితి ఉంది. ఈ ఎదులాపురం మున్సిపాలిటీకి సంబంధించి కూడా రెబల్స్ బెడదతో పాటు సిపిఐ తోటి పొత్తు లేని సందర్భంలో కొంత సీట్లు మాత్రం తగ్గే అవకాశం కనిపిస్తా ఉంది. చాలా స్పష్టంగా మాత్రం కాంగ్రెస్ గెలిచినప్పటికీ కొన్ని స్థానాల్లో మాత్రం బీఆర్ఎస్ మాత్రం తన సత్తా చాటే అవకాశం అయితే ఉంది. సో ఒకసారి తిరుపతి రావు లైన్ లో తీసుకోండి. మున్సిపాలిటీకి సంబంధించి అడుగుదాం. సో ఉమ్మడి ఖమ్మం సంబంధించి చూసుకుంటే ఎదలాపురం కాంగ్రెస్, కల్లూరు మాత్రం బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్, మదిరా కాంగ్రెస్. అంటే క్లియర్ కట్ గా కాంగ్రెస్ పార్టీ 3 మంత్రులు అక్కడ ఇవ్వడం అన్నది చాలా డెలివర్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఖమ్మంలో ఎప్పుడు కూడా బీఆర్ఎస్ వీకే 2014లో 1 సీట్ వచ్చింది, 2018లో కూడా 1 సీట్ వచ్చింది. అజయ్ తప్ప 2018లో ఎవరు గెలవలేదు. అజయ్ కూడా 2014లో కాంగ్రెస్ లో గెలిచి బీఆర్ఎస్ లోకి వచ్చారు. వచ్చిన తర్వాత మళ్ళీ గెలిచారు. మిగతా అందరూ కూడా ఓడిపోయినారు. తుమ్మల నాగేశ్వరరావు లాంటి వాళ్ళు కూడా అక్కడ ఓడిపోయిన పరిస్థితి. సో బీఆర్ఎస్ ట్రెడిషనల్లీ వీక్. దానిలో మళ్ళీ ఒకసారి కాంగ్రెస్ తన పట్టు నిలుపుకుంది. మొన్న ఎలక్షన్ లో కేవలం భద్రాచలం ఒకటి వచ్చింది. కానీ భద్రాచలం ఎమ్మెల్యే వెంటనే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిపోయారు. ఎదలాపురం, కల్లూరు ఒకటి. మనకి తిరుపతిరావు కొత్తగూడెం నుంచి తిరుపతిరావు రెడీ ఉన్నారు. సో తిరుపతిరావు కొత్తగూడెం కార్పొరేషన్ క్లియర్ కట్ గా కాంగ్రెస్ పార్టీయా, సిపిఐ కాంగ్రెస్ మధ్య పొత్తు లేకుండానే కాంగ్రెస్ పార్టీ వచ్చేస్తుందా కార్పొరేషన్? గుడ్ ఈవినింగ్ స్వామి. ఏదైతే ఈ రోజు జరిగినటువంటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపు 76% కూడా ఓటింగ్ నమోదైంది. ఈ రోజు ఉదయం నుంచి కూడా సాయంకాలం వరకు కూడా ఈ యొక్క ఓటింగ్ శాతం పెంచేందుకు అధికారులు కృషి చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో 76% కూడా ఓటు నమోదైనట్టు అధికారులు తెలిపిన పరిస్థితి. అయితే ప్రధానంగా చూసుకుంటే మాత్రం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి నూతనంగా ఏర్పడినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ కొత్తగూడెంలో 60 డివిజన్ లో కూడా దాదాపు 99,992 మంది అయితే ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రధానంగా చూసుకుంటే మాత్రం ఇక్కడ కాంగ్రెస్ వర్సెస్ క్లియర్ గా డైరెక్ట్ గా సబ్జెక్ట్ రండి. ఇప్పుడు మొత్తం కొత్తగూడెంలో ఎన్ని వార్డ్స్ ఉన్నాయి? ఈ వార్డ్స్ లో ఎవరికి కొన్ని వచ్చే అవకాశం ఉంది? కాంగ్రెస్ పార్టీకి ఎన్ని, సిపిఐకి ఎన్ని, బీఆర్ఎస్ కి ఎన్ని? టోటల్ వార్డ్స్ ఎన్ని? తిరుపతిరావు. సార్ ఏదైతే మన కొత్తగూడెం డివిజన్ లో 60 డివిజన్లు ఉన్నాయి. కాకపోతే నూతనంగా ఏర్పడిన కార్పొరేషన్ లో ఇటు సిపిఐ, కాంగ్రెస్, బీజేపీ మధ్యలో అయితే హోరాహోరు పోటీ జరిగిన పరిస్థితి. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయిందని చెప్పాలి. ఈ రోజు జరిగినటువంటి సిచ్యువేషన్ చూసుకుంటే చిట్టి రామవరంలో కాంగ్రెస్ ఇటు సిపిఐ మధ్య అయితే కొంచెం ఉధృత వాతావరణం నెలకొంది. వాళ్ళు డబ్బులు పంచుతున్నారంటూ కూడా సిపిఐ కార్యకర్తలు ఇటు జిల్లా కార్యదర్శి శాబరి పాష ఆరోపించిన నేపథ్యంలో అయితే వారిద్దరి మధ్య కూడా ఇరువురి మధ్య అయితే వివాదాలు చోటు చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ, కాంగ్రెస్
కాంగ్రెస్ వర్సెస్ సిపిఐ గా కొనసాగిన పరిస్థితి ఉంది. ఈ రోజు జరిగిన ఎన్నికల ఫలితాలు చూసుకుంటే మాత్రం కొంచెం టఫ్ ఉండే అవకాశం కనపడుతుంది. అంటే గతంలో చూసుకుంటే మనం మాట్లాడుకున్న విధంగా చూసుకుంటే మాత్రం గతంలో ఒకవేళ గనక సిపిఐకి తక్కువ వచ్చినలా ఈ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని ఈ యొక్క మేయర్ సీట్ ని చేయించుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో అయితే ఈరోజు జరిగింది సీన్ రివర్స్ అయిందని చెప్పాలి. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇటు సిపిఐ మధ్య హోరాహోరీ పోటీ జరిగిందని చెప్పాలి. రేపు జరిగేటువంటి ఎన్నికల్లో కొంచెం టఫ్ ఉండే అవకాశం మొత్తంగా కనపడుతుంది. ఓకే ఓకే, సో అశ్వరావుపేట ఇల్లందు కూడా క్లియర్ గా కాంగ్రెస్ పార్టీ వైపు ఉందా? ఇల్లందు మీ పరిధికే వస్తుందా? ఇక అశ్వరావుపేట నూతన జరిపినటువంటి మున్సిపాలిటీ చూసుకుంటే మాత్రం అక్కడ 22 డివిజన్ లో కూడా ఈ యొక్క కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ మధ్య అయితే హోరాహోరు పోటీ జరుగుతుందని చెప్పాలి. కాంగ్రెస్ సిపిఎం తో పోస్టు నడిపించుకున్న నేపథ్యంలో కాంగ్రెస్ కి సిపిఎం కి 2 సీట్లు ఇవ్వడం జరిగింది. మిగతా ఉన్నటువంటి 20 సీట్లలో కూడా కాంగ్రెస్ పోటీ చేసిన పరిస్థితి ఉంది. బీఆర్ఎస్ పార్టీ అక్కడ సరిహద్దు ప్రాంతంలో ఆంధ్ర సరిహద్దు ప్రాంతం ఉంటుంది, అక్కడ టీడీపీ కొంచెం పట్టున్న నేపథ్యంలో అయితే బీఆర్ఎస్ ఇటు టీడీపీ అయితే పొత్తు జరుగుతున్న పరిస్థితి ఉంది. గతంలో స్థానిక సంస్థల ఎన్నికలు చూసుకున్నప్పుడు కూడా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అయితే కాంగ్రెస్ గట్టి పోటీ ఇచ్చింది. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం విజయకేతనం ఎగరేసింది చెప్పాలి. ఇప్పుడు కూడా అదే పరిస్థితి కొనసాగుతుంది. కాంగ్రెస్ 1-2 సీట్లు తగ్గుతాయి. కాంగ్రెస్ కూడా ఈ యొక్క కైవసం చేసుకునే అవకాశం కనపడుతుంది. ఇల్లందులో కూడా ఇదే సిచ్యువేషన్ కనపడుతుంది. ఇటు బీఆర్ఎస్ తోటి అయితే సిపిఐ సిపిఎం ఇటు టీడీపీ కూడా పొత్తు పెట్టుకుని ఈ యొక్క కాంగ్రెస్ తోటి తలపడుతున్న నేపథ్యం అయితే ఉంది. కాంగ్రెస్ కి దాదాపు అక్కడ కూడా ఒంటరిగా పోటీ చేస్తున్న పరిస్థితి ఉంది. 24 స్థానాల్లో కూడా ఈ యొక్క కాంగ్రెస్ పోటీ చేస్తుంది. అశ్వరావుపేట ఇల్లందు 2 కూడా కాంగ్రెస్ క్లియర్ ఇవ్వచ్చా మనం? సారీ మళ్ళీ రిపీట్. లేదా ఇల్లందులో కొంత ఏమైనా బీఆర్ఎస్ తో పోటీ ఉంటుందా? ఎస్, ఈ 2 పార్టీల మధ్యన హోరాహోరీ పోటీ నడిచే అవకాశం ఉంది. అంటే సిపిఎం గానీ సిపిఐ గానీ టీడీపీ గానీ 1-2 సీట్లు ఇచ్చిన నేపథ్యం అయితే ఉంది. మిగతా అన్ని కూడా బీఆర్ఎస్ పోటీ చేస్తున్న పరిస్థితి. ఇక్కడ మిగతా అన్ని కూడా కాంగ్రెస్ అయితే 24 స్థానాల్లో కూడా పోటీ చేస్తుంది. ఈ 2 పార్టీల మధ్యన అయితే హోరాహోరీ పోటీ నడిచే అవకాశం ఉన్నప్పుడు కూడా ఇది కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగిసే అవకాశం అయితే కనపడుతుంది. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ తిరుపతిరావు. సో ఒకసారి నెక్స్ట్ రేవంత్